55వ కీర్తన 22వ వచనం ఒకసారి మనం చదువుదామండి. నీ భారము యెహోవా మీద మోపుము, నీ భారము యెహోవా మీద యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. సో ఏం చెప్పాలి? మన భారం యెహోవా మీద మోపాలి. మోయగలిగిన వాని మీద భారం మోపాలి. ఇప్పుడు నా మనుముడు ఇక్కడ ఉన్నాడు, వాని మీద వాడు మోయలేని ఒక భారం పెట్టేసి నా వెనకాల అని చెప్పాను అనుకో, వాడు నడవలేడు, వాడు దాన్ని మోయలేడు. నేను వాడు స్వయంగా నడవడమే కొద్ది దూరమే చేస్తాడు, తర్వాత నేనేం చేసుకోవాలి? ఎత్తుకోవాలి. అటువంటి నేను ఆయన మీద మోయలేని భారం మోపి నువ్వు నా వెంటరా అని చెప్తే అతడు నడవలేడు. అప్పచా, ఐ కాంట్ డూ దిస్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ దిస్ అని చెప్తాడు. కాబట్టి మనము భారం ఎవరి మీద మోపాలి? మోయగలిగిన వాని మీద మోపాలి. అందరూ భారం మోసేవారే, వారి మీద నా భారం కూడా నేను మోపితే, ఇప్పటికే మా భారం మాకు ఎక్కువ అయిందండి, మీ భారంని మేము మోయలేమండి అని చెప్తారు. అందుకే మనం ఏం చేస్తాం? మన భారము యెహోవా సన్నిధిలో దించుతున్నాం. యెహోవా సన్నిధిలో దించుతున్నాం. దేని ద్వారా? ప్రార్థన ద్వారా. ప్రార్థన ద్వారా మన భారము దేవుని సన్నిధిలో కుమ్మరిస్తున్నాం, దించుతున్నాం. ఆ తర్వాత నేను రిలాక్స్ అవుతున్నాను. ప్రభు చెప్పాడు, భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఆయన సన్నిధికి వచ్చిన తన బిడ్డలకు దేవుడు ఏమిస్తాడు? భారం తీసేస్తాడు అని మాత్రమే కాదు, తనకు కలిగిన విశ్రాంతిని మనకు షేర్ చేస్తాడు. అందుకే మనం వారంలో ఒకరోజు దేవుని మందిరానికి వచ్చి 2-3 గంటలు మనం స్పెండ్ చేయడానికి కారణం, ఐ జస్ట్ వాంట్ టు రిమూవ్ ఎవ్రీథింగ్, ఐ జస్ట్ వాంట్ టు డౌన్లోడ్ ఎవ్రీథింగ్. ఇప్పటి పిల్లల భాషలో ఇవన్నీ ఐ జస్ట్ వాంట్ టు రిమూవ్. మొన్న పాస్టమ్ గారు చెప్తున్నారు, నా ఫోన్ అంతా నిండిపోయిందండి అమ్మ, కూర్చొని అన్ని అన్వాంటెడ్ ఫైల్స్ అన్ని డిలీట్ చేయండి అని చెప్పారు. అప్పుడు నేను నా ఫోన్ చూశాను, నా దాంట్లో కూడా ఉన్నాయి ఈ వాట్సాప్ ఇమేజెస్, వాట్సాప్ వీడియోస్. ఫోన్ ఈజ్ పవర్ఫుల్, బట్ ఎవ్రీ డే వీఆర్ ఫిల్లింగ్ విత్ సంథింగ్. లాస్ట్ నైట్ నేను కూడా కూర్చొని కొన్ని వీడియో ఫైల్స్, కొన్ని ఆడియో ఫైల్స్, కొన్ని ఇమేజెస్ అన్నీ రిమూవ్ చేసినప్పుడు నా ఫోన్ అంటుంది, అమ్మయ్య. మన జీవితంలో అన్నెసెసరీ బర్డెన్స్, అన్నెసెసరీ ప్రాబ్లమ్స్ మనం పెట్టుకొని మనం రెస్ట్లెస్ అయిపోతున్నాం. మనం ఏం చేయాలి? కొన్ని డిలీట్ చేయాలి. మన మైండ్ను మనం సెటప్ చేసుకోవాలి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు హోల్డ్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. నేను ఇవన్నీ మోసుకొని తిరగడం నా వల్ల కాదు. ఐ జస్ట్ వాంట్ టు రిమూవ్ ఇట్. పక్కింటి వాళ్ళు ఓ మూట పట్టుకొని గేట్ పక్కన పెట్టారు, అవతల వాళ్ళు సంచి తీసుకొచ్చి పెట్టారు. నా కాంపౌండ్ పెద్దదే కనుక ఉండని అని అనుకుంటే కొద్ది రోజులు తర్వాత నా కాంపౌండ్ అంత చెత్తకుండి అవుతుంది. అవునా కాదా? నాది కాదు ఇదన్నీ కూడా. ఎవరిది? పక్కింటి వాళ్ళదే. ఇవన్నీ ఎవరికి ఇవ్వాలి? మున్సిపాలిటీ వాళ్ళకి ఇవ్వాలి. పొద్దున వచ్చేటువంటి ఆ వాహనంలో, ఆ చెత్తబండిలో ఇవన్నీ పడేసి కాంపౌండ్ కడిగి ఫినాయిల్ చల్లి ప్రశాంతమైన వాతావరణంను తెచ్చుకోవాలి. ఐ డోంట్ వాంట్ టు కీప్ ఆల్ మై నైబర్స్ ట్రాష్ ఇన్ మై కాంపౌండ్. నేను చెప్తున్నా, మీకు అర్థమవుతుందా? యూ నీడ్ టు రిమూవ్ సమ్ ఆఫ్ ది అన్వాంటెడ్ ఫైల్స్. అదర్వైజ్ మీ హృదయం బరువెక్కి, మీ మనస్సు నెమ్మది లేకుండా,
కలవరానికి మీరు గురి అవుతారు. మీరు తెచ్చుకున్న సమస్త సమస్యల్లో కొన్ని మాత్రమే జెన్యూన్గా ఉంది, ఎక్కువ శాతం ఫేకే. మీ యాంగ్జైటీకి ఒక కారణం ఏంటి తెలుసా? భయం. చిన్నగా ఓ నొప్పి వచ్చింది, వెంటనే అది హార్ట్ అటాక్గా మలుచుకున్నారు. డాక్టర్ దగ్గర పోయి ఈసీజీ తీస్తే అంతా ఓకేనమ్మా, మీకు హార్ట్కు ప్రాబ్లం ఏమీ లేదు, మీ మైండ్కు ప్రాబ్లం ఉంది. మీరు వాటిని డిలీట్ చేయడానికి, తీసివేయడానికి, ప్రభునందు ఆనందించడానికి, నా భారం మోయిచున్న నా ప్రభు నాకు అండగా ఉన్నాడు గనక నేను అన్నెసెసరీ బర్డెన్ నేను మోయను అని చెప్పి ఈ భారం ఆయన సన్నిధిలో దించడానికి మనం ప్రయత్నం చేయాలి. 7వ వచనం చదువుదాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మన హృదయములకును మన తలంపులకును కావలి ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ తీసివేసినప్పుడు దేవుని దివ్యమైన సమాధానం రీప్లేస్ అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు కొన్ని అన్వాంటెడ్ ఫైల్స్ను డిలీట్ చేయాలి. ఉపయోగం లేకుండా చాలా కాలం నుంచి కొన్ని మూటలు మనం పడేం, ఎప్పుడైనా పనికి వస్తుంది ఉండని, అలా మనం కట్టిపెట్టిన మూటలతో ఇల్లు నిండింది. ఒక్కసారి మనకు విసుగు అనిపిస్తుంది. ఇవన్నీ తీసి ఇది 7 years old, ఇది 10 years old అని చెప్పి దాన్ని బయట పడేస్తాం, కాలబెట్టేస్తాం కదా. కొన్ని బట్టలు ఏనాడు కట్టని బట్టలు బీరువాలో ఉంది, ఎప్పుడు పోయి చేయి పెట్టినా అదే తాకుతూ ఉంటుంది. కట్టం కానీ అది అక్కడ కనబడుతూనే ఉంటుంది. మొన్న నా వార్డ్రోబ్స్లో ఒక అడిషనల్ షెల్ఫ్ తయారు చేసిన, ఎందుకంటే కింద నుంచి ఇంతవరకు హైట్లో బట్టలు పెట్టిన తర్వాత ఇక్కడి నుంచి ఇంతవరకు ఒట్టిగానే ఉంది. అక్కడ కూడా ఏమైనా పెట్టాలనే ఉద్దేశంతో ఇంకొక షెల్ఫ్ తయారు చేసి అత్యవసరమైనటువంటి వాటిని ఆ పై షెల్ఫ్లో పెట్టేసి అవసరం లేనిదన్నీ మూటగట్టి బయటపడేసాను. మనకు అవసరం లేని చాలా మనం పెట్టుకొని తిరుగుతున్నాం, అందుకే శ్వాస ఆడుతలేదు, ఆయాసం వస్తుంది, యాంగ్జైటీ. డాక్టర్ చెప్తాడు ఎవ్రీ రిపోర్ట్ ఈస్ నార్మల్. డాక్టర్ గారి ముఖం చూసినప్పుడు అన్ని నార్మల్ అనిపించింది మనకు కూడా. అక్కడి నుంచి తిరిగి వచ్చి ఇంటి గేట్ దాటి లోపలికి వచ్చినాం, ఆ ప్రాబ్లం మళ్ళీ మనకు వచ్చేసింది. డాక్టర్ గారు మీ బ్లడ్ టెస్ట్ చేశారు, మీ ఎక్స్రేలు తీశారు, యూరిన్ టెస్ట్ చేశారు, స్టూల్ టెస్ట్ చేశారు, ఇవన్నీ నార్మల్. మీ మైండ్ టెస్ట్ చేసే పరికరం ఆయన దగ్గర లేదు. మీ లోపల ఉన్న అన్వాంటెడ్ ఫీలింగ్స్ టెస్ట్ చేసే పరికరం ఆయన కనిపెట్టలేదు కనుక ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ రైట్ అమ్మా, హ్యాపీగా పోండి. ఈ డాక్టర్ వేస్ట్ గాడు కదా, ఎప్పుడు వచ్చినా ఆయన ఇట్లనే చెప్తాడు, నా ప్రాబ్లం ఎవరికి తెలుసు. నీ ప్రాబ్లం పరిహరించడానికి నువ్వు ఒక్కడే కావాలి, మీరు ఒక్కరే కావాలి. మీలో ఉన్న అన్నెసెసరీ ఫీలింగ్స్, బాధలు, భయము, కలవరము తీసివేయండి. దేవుడు సమస్తమునకు చాలినవాడు. జీవితంలో నీ సమస్యలు నీ మీద గర్జించు సింహము వలె రావచ్చు, కానీ యూ నీడ్ టు అండర్స్టాండ్ వితౌట్ గాడ్స్ పర్మిషన్ నథింగ్ విల్ టచ్ మీ. దేవుని అనుమతి లేకుండా ఏది కూడా నన్ను తాకదు. నా దేవుడు నాకు అండగా ఉన్నందుకు ఐ హ్యావ్ టు డూ సర్టన్ థింగ్స్, నేను చేయవలసినవన్నీ చేయాలి. అన్నెసెసరీ మనం ఎంటర్టైన్ చేస్తున్న భయం, కలవరం, వాటి నుంచి మనం విడుదల పొందాల్సినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. ఏది సత్యమైనది, ఏది మాన్యమైనది, ఏది యోగ్యమైనది, వాటిని మనం లోపల పెట్టుకోవాలి. పనికి మాలినది అన్ని తీసి బయటపడేయాలి.
అప్పుడు మన హృదయం నెమ్మదిగా ఉండడానికి దేవుడు కృప చూపిస్తాడు. మన థాట్ లైఫ్ను లిమిట్ చేయాలి, అన్లిమిటెడ్గా వెళ్ళకూడదు. అందుకే నేను చెప్పాను కదా, కుక్కను కట్టాం, పక్కన కారు ఉంది, దాని తాడు కొంచెం పొడుగు ఎక్కువ ఉందనుకో, ఈ కుక్క దాన్ని గీకుతూ ఉంటాడు. మీరు చాలా బ్యూటిఫుల్గా అన్నీ మెయింటైన్ చేసినదే, కానీ పాపం కుక్కకు తెలియదు దానిని గీరొద్దు, స్క్రాచెస్ పడుతుందని దానికి తెలియదు. అదేం చేస్తుంది, ఎక్కడ దొరికినా నాకు ఛాన్స్ దొరుకుతుందా దీని నుంచి బయటికి వెళ్ళిపోవడానికి అని దొరికిన దగ్గర వెళ్ళా అది గీరుతూ ఉంటుంది. మీ విలువైన వాహనానికి ఆ బ్యూటీ అంతా పోయింది. దానికి మంచి పాలిషింగ్ చేసి బ్యూటిఫుల్గా తీసుకొచ్చి పెడితే అంత పిచ్చి గీతలతో నింపాడు కుక్క. ఎందుకని దాని తాడుకు పొడుగు ఎక్కువ ఉంటే నువ్వు దాన్ని కట్టినప్పుడు బండి దగ్గరికి రాకుండా షార్ట్గా కట్టుకోవాలి. నా జీవితాన్ని కుప్పకూల్చేటువంటి ఆ పరిస్థితిలోనికి నేను నా తలంపులను అనుమతించను. నేను స్టార్టింగ్లో మీకు ఒక విషయం చెప్పాను, ఇదేదో కథ కాదు, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఫ్రెండ్లో రాసినటువంటి ఒక మాటే నేను మీకు చెప్పాను. అదేంటి తెలుసా, మీ తలంపులు మీ మాటలు అవుతుంది, మీ మాటలు మీ క్రియలు అవుతుంది, మీ క్రియలు మీ హ్యాబిట్ అవుతుంది, మీ హ్యాబిట్ మీ క్యారెక్టర్ అవుతుంది. సో యూ నీడ్ టు కంట్రోల్ యువర్ థాట్స్. మీ ఆలోచన విధానములను కంట్రోల్ చేయడానికి దేవుడు సమస్త జ్ఞానమునకు మించిన దైవ సమాధానముతో మీ హృదయమును నింపడానికి ఆయన ఇష్టపడుచున్నాడు. దేవునికి స్తోత్రం. గాడ్స్ పీస్, దేవుని సమాధానం మన హృదయములో ఆయన అనుగ్రహిస్తున్నాడు. అందుకే కీర్తనకారుడు ఈరోజు మనం చదివిన కీర్తనలో ఒక ప్రశ్న వేశాడు, నా ప్రాణమా నీవు నాలో ఎలా కృంగి ఉన్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచు, ఆయనే నా ఆశీర్వాదమునకు కారణభూతుడు, ఆయనే నన్ను దీవించగలిగినవాడు. నీవు ఆయనపై నీ భారం మోపు, ఆయనపై విశ్వాసం అర్పించు, ఆయన నిన్ను విడువడు ఎడబాయడు అని మాట ఇచ్చాడు. ఆ మాట మీద నువ్వు విశ్వసించు. కొందరు అంటారు, పాస్టర్ గారండి మీ దగ్గరకు వచ్చినప్పుడే నాకు ప్రశాంతత అండి, మీరు మాట్లాడే మాటలు వింటే నా బరువు అంతా దిగిపోతుందండి. ఈ గేటు దాటి బయటికి వెళ్ళగానే మళ్ళీ వదిలిపెట్టినవన్నీ వచ్చేస్తుందండి. మనం 7 రోజులు ఇలాగనే నడిపిద్దామా? అది కాదు కదా. యూ హ్యావ్ టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ హియర్ అండ్ యూ నీడ్ టు అప్లై ఇట్, యూ నీడ్ టు ప్రాక్టీస్ ఇట్. అప్పుడు దట్ విల్ చేంజ్ యువర్ క్యారెక్టర్. మీ లైఫ్ స్టైల్ను మార్చడానికి అది సహాయపడుతుంది. ఇఫ్ యూ కెనాట్ కంట్రోల్ యువర్ థాట్స్, then you cannot control your words, then you cannot control your deeds, then that will become a habit, you cannot control it, that will change your character, then that will give you a destiny of destruction. జీవితం మార్పు చెందడానికి ఇది ఒక హాస్పిటల్ అండి. ఈ హాస్పిటల్లో నానా రకాలైన సమస్యలు గల వారు వస్తారు. దేవుని సజీవమైన వాక్యం వినుచూ ఉండగా అది మీ ప్రాబ్లమ్స్ను తాకుతూ ఉండగా అది ఎగిరిపోతుంది బయటికి, మీలో ఉండదు. ఇది వెళ్ళి తాకగానే ఆ ప్రాబ్లం అక్కడి నుంచి ఎగిరిపోతుంది. అప్పుడు మీరేం చేయాలి? ఒక దీర్ఘ శ్వాస తీసుకోవాలి. ఆ ప్లేసులో దేవుని సమాధానము నింపబడాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు నాతో మాట్లాడిన ఈ మాటలను బట్టి నేను విడుదల పొంది ఉన్నాను అని మీరు విశ్వసిస్తారు. మీ హ్యాబిట్స్ కొన్ని మార్పు చెందబడతాయి. మీ హ్యాబిట్స్ మీ జీవితంలో నష్టం కలుగచేస్తుంది, కుటుంబ సమాధానం లేకుండా చేస్తుంది. ఎంత చక్కగా ఉండాలని మీకు ఆశ ఉందో ఈ హ్యాబిట్ మిమ్మల్ని అనుమతించడం లేదు. నేను వాటిని కంట్రోల్ చేయలేకపోవచ్చున్నానండి. దట్స్ గుడ్. మీరు అలా ఒప్పుకోవడం మంచిది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? సమస్త జ్ఞానమునకు మించిన తన సమాధానముతో
నీ హృదయాన్ని నింపుతాడు. నీలో ఉన్న ఆ పనికి మాలిన ఫీలింగ్ను బయటికి వెళ్ళగొడతాడు. దేవుడు నీకు స్వస్థతను, సామర్థ్యమును కలుగజేస్తాడు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. చూడండి, మనం పరిశుద్ధ వాక్యం చదువుతున్నాడు. అపోస్తల కార్యం 23వ అధ్యాయం 1వ వచనం మనం చదువుదామండి. పౌలు మహాసభ వారిని తేరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొండిని అని చెప్పాను. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచి ఉన్న వారికి ఆజ్ఞాపింపగా, ఏం చెప్పాడు పౌలు? సహోదరులారా, నేను ఇప్పుడు వరకు మంచి మనస్సాక్షి గలవాడను. ఆ మాట విన్నప్పుడు ఒకరికి దురద పుట్టింది, వాని చెవికి, కొట్టు వాని నోటికి ఒకటి అని అన్నాడు. మహావిస్తార సభలో పౌలును నిలబెట్టి ప్రశ్నిస్తుండగా ఆయన చెప్తున్నాడు, సహోదరులారా, నేను ఇప్పుడు వరకు మంచి మనస్సాక్షి కలిగి జీవించాను. ఆ మాట విని ఒకనికి దురద పుట్టింది. అననీయ. గుర్తుపెట్టుకోండి, కొందరికి దేవుని వాక్యం వినుచుండగా దురద పుడతాయి వారి చెవులకు. వారికి అది వినడానికి ఇంపుగా ఉండదు. అరే, కాసేపు శ్రద్ధగా వినబ్బా, ఆయన ఏం మాట్లాడిండో. సమాజమును చక్కగా చేయడానికి, కుటుంబాన్ని చక్కగా కట్టడానికి, ఆఫీసులో చక్కగా ఉండడానికి సరిపోయిన మాటలే కదా తను చెప్పేది అని అంటే, ఒకడికి దురద చెవి గలవాడు ఆ వాక్యమును అంగీకరించడు. కనుక మీరు ఎంత బాగు చేద్దాము అని ప్రయత్నించినా కొందరు వాటికి ఏకీభవించరు. కానీ నీవు మాత్రం మంచిది మాత్రమే చేయాలని దేవుడు ఇష్టపడుచున్నాడు. నీ గురించి దేవుడు ఆశించేది, నీవు సమాజమునకు ఉప్పై ఉన్నావు, నీవు సమాజమునకు వెలుగై ఉన్నావు. వెలుగును కప్పివేయడం సాధ్యము కాదు. ఉప్పును అది రుచి కలిగించడానికే అది వాడుకోవాలి. ఉప్పు నిస్సారమైతే దేనికి పనికి వస్తుంది? వీధిలో పరిచి మనుషులు తొక్కడానికే పనికి వస్తుంది. స్లిప్పరీగా ఉన్నటువంటి ప్లేసెస్లో ఉప్పు వేస్తూ ఉంటారు. ఎందుకు? చేపలు క్లీన్ చేస్తున్నప్పుడు ఎంత క్లీన్ చేసినా దాని మీద ఉన్న ఆ స్లిప్పరీ పోకపోతే మీరేం చేస్తారు? దొడ్డుపేసి దాన్ని కడుగుతారు. సూపర్గా అది క్లీన్ అయింది. నిన్ను సమాజమును క్లీన్ చేయడానికి దేవుడు పెట్టాడని నువ్వు మర్చిపోవద్దు. సమాజమునకు రుచి కలుగజేయడానికి దేవుడు నిన్ను పెట్టాడు. యు ఆర్ ఏ బ్లెస్సింగ్ టు యువర్ ఫ్యామిలీ అండ్ టు యువర్ నైబర్స్ అండ్ యువర్ సొసైటీ. దేవుడు నిన్ను ఒక దీవెనగా ఉండడానికి పిలిచాడు. నీవు మాత్రం అపవాదికి చోటివ్వద్దు. అపవాది నీ చెవులో నెగటివ్ అన్నీ మాట్లాడుతారు. నువ్వు దానికి ఛాన్స్ అసలే ఇవ్వకూడదు. ఏదైనా ఉందా చెప్పాలే, మర్చిపోవాలి. మళ్ళీ దాన్ని జేబులో పెట్టి, ఆ జేబు నుంచి చేసి ఈ జేబులో పెట్టి టెన్షన్ పడకు, వేస్ట్. ఫ్రీగా ఉండాలి, నిర్మలమైన మనసాక్షి కలిగి ఉండాలి. దేవుని మహిమపరచు బిడ్డలుగా మనం ఉండాల్సిన అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు మనకు నేర్పించిన బోధ మన జీవితంలో అది స్థిరపరచబడి నిలబెట్టబడి ఆ కార్యం మన జీవితంలో నెరవేరడానికి మనం ప్రయత్నం చేయాలి. ఒట్టిగా వచ్చే అదృష్టం కాదండి ఆశీర్వాదం. నీవు చూపించిన ఒబీడియన్స్కు దేవుడిచ్చుచున్న రివార్డే ఆశీర్వాదం. నీవు చూపించుచున్న డిసిప్లిన్కు దేవుడిచ్చుచున్న బ్లెస్సింగే ఆశీర్వాదం. గనక ఆశీర్వాదం పొందగోరుచున్న ప్రతి ఒక్కరు కూడా తాడు తెగిపోయిన గేదెలాగా తిరగొద్దు. యు మస్ట్ హ్యావ్ ఏ డిసిప్లిన్. క్రమశిక్షణ కలిగి దేవునిలో నడవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ జీవితంలో అద్భుతం చేస్తాడు, నిన్ను దేవుడు వర్ధిల్ల చేస్తాడు. నువ్వు దేవునికి ఇష్టడిగా ఫలించడానికి అది నీకు ప్రయోజనకరం అవుతుంది. తల్లు వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు.
ఈ దినమందు మీరు మాకు అనుగ్రహించిన ఈ అద్భుతమైన సహవాసం కొరకు స్తోత్రం. మాతో మాట్లాడినందుకు స్తోత్రం. మమ్మల్ని మీరు బలపరచినందుకు స్తోత్రం. మా తలంపులను కంట్రోల్ చేయాలని మాకు హెచ్చరిక ఇచ్చినందుకు స్తోత్రం. నీ యందు మేము ఆనందించాలని, మా విన్నపములను కృతజ్ఞతాపూర్వకంగా నీకు తెలియపరచాలని మాతో మాట్లాడినందుకు స్తోత్రం. కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని, సహాయహస్తం చాపమని, ప్రతి వారిని ఆదరించమని, మీ దీవెనలతో నింపుమని యేసు నామమున అడుగుచూ ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.